నమస్తే పీపుల్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరో క్రియేటర్స్ అండి. టుడే వీడియో వచ్చేసి నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా స్టైల్లో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను ఫారెన్ కోడ్ తీసుకున్నానండి. సో ఇది ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ అండ్ చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనము కరివేపాకు వేసుకోవాలి. మీరు ఆ ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. సో ఎందుకంటే పచ్చివాసన పోతుంది అనమాట ఇలా చేస్తే. నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ కూడా వేసి బాగా హై ఫ్లేమ్లో ఒక 5 minutes అలా టోస్ట్ చేయాలన్నమాట. చికెన్లో నుంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం పసుపు, ఉప్పు, కారం, నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడరు, నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలండి. అవన్నీ మిక్స్ చేసుకుని ఒక 2 minutes అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఫస్ట్లో చెప్పాను కదండి ఫారెన్ అండ్ బాయిలర్ కోడ్ అని చెప్పేసి. ఫారెన్ కోడ్ వచ్చి మనకి చాలా లేట్గా ఉడుకుతుందండి. బాయిలర్ వచ్చి మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో బెటర్ టు కుక్ ఇన్ కుక్కర్ అండి. సో విజిల్స్ ఒక 6 విజిల్స్ వచ్చేదాకా మనము ఈ చికెన్ ఉడకబెట్టేసి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే కర్రీ అయిపోయిందండి. దాంతోపాటు చిన్న చిన్న ఎగ్స్ వచ్చినాయి, అవి కూడా ఉడికిపోయినాయి. కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం వేరే ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెమే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కారం వేసాం కదా. సో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కర్రీలోకి మనం తాలింపు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. సో ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.